కాదయ్యా, నీకన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు నాయన, నీకే స్తోత్రాలు. ఆ చేతిని ముట్టండి నాయన, ఆ బలహీనతను మీరు తీసివేయండి. సంపూర్ణ స్వస్థత దేవా, ఆ తల్లి ఆ బిడ్డకి మీరు దయచేయండి నాయన. ఆ వాపును తీసివేయండి, నరాలు ముట్టండి నాయన, ఎముకలు ముట్టండి దేవా. ఒక నూతన బలమును నాయన, నూతన శక్తిని ప్రభువా బిడ్డకు మీరు దయచేయండి. ప్రత్యేకంగా అన్నయ్యని బట్టి నీ కొందనాలు, మీరు ఎత్తి పట్టుకున్నందుకు నీ కొందనాలు, నీ హస్తాల్లో దాచినందుకు నీకు స్తోత్రం, నీ కాపుదలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మీరు ప్రతి విషయంలో తోడుగా ఉండండి, కృపనందించండి నాయన, బలపరచండి ప్రభు. ఈ సమయంలో నీ వాక్కు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, నీ ఆత్మచేత నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాము, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు పేరిట చేరిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు. దేవుడు తన కృపలో మరొకసారి ఆయన సహవాసంలో మనల్ని నిలిపిన విధానం బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మీరు మహానందమని ఎంచుకొనుడి. చాలు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవెనకరంగా చేయనుగాక. ఇది నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాను నేను, లేకపోతే ఖాళీలను పూరించడం. హల్లెలూయా. ఇది మనకు పరీక్షల్లో వస్తూ ఉంటుంది. ఎందుకు పరీక్షల్లో వస్తూ ఉంటుందంటే, మనము ఏ బ్లాంక్ అయితే ఉంటుందో ఆ బ్లాంక్ను మనం సరైన సమాధానంతో ఏం చేయాలంటే పూర్తి చేయాలి. చిన్నతనంలో ఇంగ్లీష్లో బాగుండేది ఇది. హల్లెలూయా. గ్రామర్ ఇటువంటి వాటిలో ఉండేవి. తర్వాత ఎగ్జామ్స్లో ఈ ఖచ్చితంగా ఉండేవి. మరి ఉన్నాయో లేదో తెలియదు కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవ దైనందిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎన్నో ఖాళీలు కనబడతాయి. ఏం కనబడతాయి అంటే ఎన్నో ఖాళీలు కనబడతాయి. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి పరీక్ష చేసుకున్నప్పుడు, మనం ఒకసారి చూసుకున్నప్పుడు, మనం ఒకసారి గమనించినప్పుడు అంత బాగానే ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల మధ్యలోనే ఏదో ఖాళీ కనబడుతూ ఉంటుంది. ధనమున్న పరిస్థితులు ఉంటాయి, కానీ ఎక్కడో ఖాళీ కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డల లోటుపాట్లు ఉన్న పరిస్థితులు ఉంటాయి, సమృద్ధికరమైన పరిస్థితులు ఉంటాయి, కానీ ఎక్కడో ఖాళీ కనబడుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఖాళీ 2 విధాలుగా పూర్తి చేయొచ్చు. ఒకటి, సరైన పద్ధతిలో దాన్ని పూర్తి చేయొచ్చు. ఇంకోటి, దేవుని బిడ్డలారా, లోకానుసారమైన పాప పద్ధతుల్లో కూడా దీన్ని పూర్తి చేయొచ్చు. అంటే ఈరోజు లోకము అలాగే చేస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు తాగుతున్నారంటే, వాడు అంటాడు, నా బాధలు ఉన్నాయి, వాటిని మర్చిపోవటానికి నేను తాగుతున్నా అంటే అనే మాట ఏంటంటే, ఆ యొక్క బాధల్ని ఫిల్ చేయటానికి, ఆ బాధలు, నా ఖాళీని ఫిల్ చేయటానికి ఏం చేస్తున్నాడు? తాగుడు అనేది వాడుతున్నాడు. ఎందుకు? దేవుని బిడ్డలారా, పాపం చేసేవాడిని అడిగితే వాడు ఒక కారణం చెప్తాడు. అంటే ఈరోజు మనిషి, దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంలో అన్ని పరిస్థితులు ఉంటాయి. మంచి పరిస్థితులు ఉంటాయి, బలహీనమైన పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. చాలాసార్లు మన తొందర ఏంటంటే, ఈ ఖాళీగా ఉండి పరిస్థితుల నుంచి మనం ఏమవ్వాలంటే బయటికి రావాలి. ఈ ఇబ్బందుల్లో నేను ఉండకూడదు, ఈ కష్టాల్లో నేను ఉండకూడదు, ఈ నష్టాల్లో నేను ఉండకూడదు, ఈ అనారోగ్యంలో నేను, ఈ యొక్క ఆటంకాల్లో నేను ఉండకూడదు, నేను ఈ యొక్క బాధల్లో నేను ఉండకూడదు. ఇలాగా అనుకొని
ఏదో ఒకటి దాని విషయంలో చేయాలి, ఏదో ఒకటి ఆ విషయంలో నేను చెయ్యాలి, ఏదో ఒకటి ఆ విషయంలో నేను ప్రయాసపడి ఏదో ఒకటి ఆ విషయంలో నేను అడుగులు వేయాలి అని ఆ లోతైన పరిస్థితుల్లో, లేకపోతే ఆ ఖాళీ పరిస్థితుల్లో ఏదో ఒక దాని చేత, ఏదో ఒక పరిస్థితి చేత, ఏదో ఒక పని చేత దాన్ని నింపటానికి చాలాసార్లు మనుషుడు ఏం చేస్తాడంటే ప్రయత్నము చేస్తాడు. హల్లెలూయా. ఆ చేసే ప్రయత్నాల్లో కొన్ని మంచి ఉంటాయి, ఆ చేసే ప్రయత్నాల్లో కొన్ని చాలా చాలా తేడాలు కూడా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ గ్యాప్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే మనుషుడు ఎన్నో చేస్తున్నాడు. ఆ గ్యాప్స్ ని దినము ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుందంటే ఆ ఖాళీలను పూరించడానికే ప్రయత్నము చేస్తుంది. ఆనందము లేని చోట ఆనందం సంపాదించడానికి, సుఖము లేని చోట సుఖాన్ని సంపాదించడానికి, ప్రియదేవుని బిడ్డలారా క్షేమము లేని చోట క్షేమము సంపాదించడానికి, ధనము లేని చోట ధనాన్ని సంపాదించుకోవటానికి, ఇలాగా మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడైతే మన యొక్క జీవితాల్లో ఆ ఖాళీ కనబడుతుందో ఆ ఖాళీని నింపటానికి ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక ప్రయత్నము చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు చేసే ఒక శ్రేష్టమైన పని ఏంటంటే ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామండి? మనం ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఏదన్నా కష్టం ఉంటే ప్రార్థన చేస్తాం, ఏదన్నా బాధ ఉంటే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఆ ఖాళీని ఎలాగైనా నేను ఏం చేయాలి? పూర్తి చేయాలి. అంటే ఆ లోట్లో నుండి నేను బయటికి రావాలి, ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా. కానీ మనం ప్రియదేవుని బిడ్డలారా కొన్నిసార్లు ఆ గ్యాప్ ఫిల్ చేసే విషయంలో ఏం చేస్తామంటే తప్పుటడుగులు కూడా వేస్తాం. ప్రియదేవుని బిడ్డలారా కొన్ని బలహీనమైన పనులు కూడా చేస్తాం. అవి ఏం చేస్తాయి అంటే ఆ సమయానికి మనల్ని ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత భారీ నష్టాన్ని అవి మనకి కలుగా చేస్తాయి. అది భారీ భారీ ఇబ్బందిని మనకి కలుగా చేస్తాయి. హల్లెలూయా. గట్టిగా చెప్తాము. ఈరోజు ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ప్రియదేవుని బిడ్డలారా ఫిల్లింగ్ విత్ రైట్ థింగ్స్ అంటాను, లేకపోతే సరైన సమాధానాలతో వాటిని పూరించుట. హల్లెలూయా. వీటితోనండి సరైన సమాధానాలతో వాటిని పూరించుట. ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇలాంటి పరిస్థితులు మనకు బైబిల్ గ్రంథంలో చాలా కనబడతాయి. మనకు తెలిసిన సందర్భాలే, కానీ అవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే కొన్ని మనకు అర్థం అవటానికి ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని మనకి ప్రియదేవుని బిడ్డలారా తెలియబడటానికి ప్రియదేవుని బిడ్డలారా మనకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో మనకు ఒక మాట, అంటే ప్రియదేవుని బిడ్డలారా అదంతా మనం చదవద్దు కానీ 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు 3 కూడా చదువుదాం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నీళ్లు పోసి నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె జీవితంలో ఒక భయంకరమైన లోటు ఆమె చెప్పింది. ఏంట భయంకరమైన లోటు అంటే ప్రియదేవుని బిడ్డలారా అప్పులు. ఏంటి అండి? అప్పులు. హల్లెలూయా. ఈరోజు అప్పులు లేని ఆ అప్పుల విషయంలో ఇబ్బంది పడని పరిస్థితులు ఎవరికి కూడా ఉండవేమో. హల్లెలూయా. ఏంటంటే నాకు అప్పు లేదనే వాళ్ళు ఎవ్వరు లేరే. అసలు ఆ ఖాళీ లేని వాళ్ళు ఎవరు లేరేమో. నేను కూడా హల్లెలూయా గట్టిగా చెప్తున్నా. ఈ అప్పులు అనే గ్యాప్ సాధారణంగా ఖచ్చితంగా అందరిలో కూడా ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. ఈరోజు ఆ అప్పులు నింపుకోవటానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. హల్లెలూయా. ఏంటిదండి? అప్పులు నింపుకోవటానికి మనము చాలా ప్రయత్నాలు చేస్తాం. ఏదో ఒకటి చేసి ఏం చేయాలి? అప్పు తీర్చాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసే తప్పు పనులు మనం చూసినట్లయితే ఒక అప్పు తీర్చడానికి ఏం చేస్తాం? ఇంకో చోట
అప్పు చేస్తాం. ఈ అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేస్తాం. అట్లా అప్పుల్లో ముందుకెళ్తామే తప్ప ఆ గ్యాప్ ఎప్పటికి కూడా ఏం కాదు, ఫిల్ కానే కాదు. ఈ రోజు ఈ దేవుని బిడ్డలారయ్యా, మా అప్పులన్నీ తీరిపోయినాయి అని చెప్పగలిగే వాళ్ళు లేవనెత్తబడదురు గాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎందుకంటే చాలా మందిలో చూడవలసిన అనుభవం ఇది. ఏంటిదండి? చాలా మందిలో చూడవలసిన అనుభవం. ఒకవేళ పొరపాటున ఎవరికైనా అప్పు లేదనుకోండి, అవసరం లేకపోయినా అప్పు చేస్తాం. ఎందుకంటే ఈ రోజు అప్పు ఏమైపోయిందంటే దినదిన మన క్రమంలో అదొక భయంకరమైన ఖాళీగా మిగిలిపోయింది. హల్లెలూయా. నేను అంటాను, ఒకప్పుడు మనం బ్రతకటానికి ప్రయాసపడేవాళ్ళం, ఇప్పుడు మనం అప్పులు తీర్చడానికి ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా. అప్పుడు ఏదైనా తెచ్చుకొని ఆ ఇంట్లో మన చిన్నతనంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ కూలి వచ్చిన రోజు చికెన్ తెచ్చుకోవటం ఏదన్నా చేసేవాళ్ళం. ఈ రోజు అది కామన్ గా దొరుకుతుంది. కానీ ఈ రోజు ఎందుకు నాన్న పనికి వెళ్తున్నాం అంటే చాలా మంది చెప్పే పని ఏంటిది? అప్పులు ఉన్నాయిరా అంటారు. ఏమంటాం? అప్పులు ఉన్నాయిరా, అందుకని ఎక్కడికి వెళ్తున్నాం? హల్లెలూయా. చాలా మంది ఎందుకయ్యా పనికి వెళ్తున్నాం అంటే, ఈ రోజు ఇంట్లోకి అని చెప్పేవాళ్ళు తక్కువ, అప్పులకి అని చెప్పేవాళ్ళు ఎక్కువ. ఈ రోజు ఈ గ్యాప్ అనేది నిజంగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ ఖాళీ అనేది చాలా మందిలో కూడా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ యొక్క స్త్రీ విషయంలో కూడా ఈ భయంకరమైన ఖాళీ ఉంది. హల్లెలూయా. అప్పుడు దాకా తన యజమానుడు ఉన్నాడనే ధైర్యం ఉంది, కానీ ఇప్పుడు ఏమీ లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ధైర్యము కూడా లేదు. ఈ యొక్క అప్పులు ఏం తెచ్చిపెట్టినాయి అంటే ఒకదాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకోటి. అప్పులేమో భయాన్ని తెచ్చిపెట్టినాయి, తర్వాత తన పిల్లలకి ఏం తెచ్చిపెట్టినాయి? నష్టాన్ని తెచ్చిపెట్టినాయి. ఎందుకంటే అనేకులు వచ్చి ఏమని మాట్లాడుతున్నారు అంటే, నువ్వు అప్పు కట్టకపోతే నీ పిల్లలు మేము తీసుకెళ్ళిపోతాం, నీ పిల్లలు పని చేస్తారు, నీ పిల్లలు మా దగ్గర పని చేస్తారు. ఎలా పని చేస్తారు? జీతం లేకుండా పని చేస్తారు. వాళ్ళు జీతం లేకుండా పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతైతే నియమిస్తామో అది మా ధనము తీరే అంతవరకు వాళ్ళు మా దగ్గర ఏం చేయాలి? పని చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సార్లు ఈ పని కూడా మన గ్రామాల్లో జరుగుతూ వచ్చేది. దొరల దగ్గర అంతో ఎంతో తీసుకొని ఆ దొరల కింద చాలా కాలం ఏం చేసేవాళ్ళు అంటే పని చేస్తూ ఉండేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఖాళీని నింపటానికి ఆమెకేమీ అర్థం కాల. ఈ ఖాళీని నింపటానికి ఆమెకేమీ కూడా తోచలా. ఈ ఖాళీ నింపటానికి ఆమె ఏం చేయాలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క అప్పుల బాధ ఆమెను ఏం చేస్తుందంటే బహుగా బలహీనము చేస్తుంది. హల్లెలూయా. మీ ఖాళీని ఎలా పూరించాలి, ఈ ఖాళీని ఎలాగ దాన్ని నింపాలి అని చేసి ఆలోచన చేసింది. ఈ ఖాళీని నింపాలని ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళి మనుషుల సహాయం కోరలా. ఈ ఖాళీని నింపుకోవటానికి తానేమి ప్రియ దేవుని బిడ్డలారా తప్పు త్రోవను ప్రయాణము చేయలా. ఈ ఖాళీని నింపటానికి ప్రియ దేవుని బిడ్డలారా తన బిడ్డలనేమి అమ్మి వేసుకోవాలా. ఈ ఖాళీని నింపటానికి ప్రియ దేవుని బిడ్డలారా తానేమి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేయలేదంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అరువు తెచ్చుకోవటము, ఇంకా అప్పు చేయటము అటువంటిది ఏది చేయలా. సాధారణంగా ఏంటి, ఒక చోట అప్పు కట్టాలంటే ఇంకో చోట అప్పు తేవాలి. ఈమె కూడా ఆ పని చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఆ పని చేయలా. ఆమె డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిందంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దాం. అంటే ఇది వేరే రకంగా చెప్పట్లేదు, కానీ ఒక మాట చెప్తున్నాను. చాలా సార్లు మనకు దొరకని సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి అంటే దైవ సంబంధమైన సేవకుల దగ్గర లేకపోతే ఆత్మీయుల దగ్గర దొరుకుతాయి. హల్లెలూయా. ఈమె కూడా ఎక్కడికి వెళ్ళిందంటే ప్రియ దేవుని బిడ్డల దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళి తన అప్పుల గురించి ఏం చేసింది? ఆ సేవకునికి చేసింది. ఆ సేవకునికి తెలియజేసినప్పుడు ఆయన చెప్పిన మాట, ఎలీషా మాట్లాడిన మాట ఏంటంటే ఒక చక్కని విషయాన్ని చెప్పాడు. నువ్వేం చేస్తావంటే నువ్వు నీ పిల్లలు కలిసి వెళ్ళండి. ఎక్కడికి వెళతారు? బయటికి వెళ్ళండి. హల్లెలూయా. పొరుగు వారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మరలా ఏం తెచ్చుకుంటారంటే ఈసారి ధనాన్ని అరువు తెచ్చుకోవద్దు. ఏం తెచ్చుకోమన్నాడు? ఖాళీగా ఉన్న కుండలను అరువు తెచ్చుకోమన్నాడు. ఏం తెచ్చుకోమన్నాడు? ఖాళీగా ఉన్న పాత్రలను వారి దగ్గర నుండి నువ్వేం తెచ్చుకో? అరువు అంటే మళ్ళీ అప్పు తెచ్చుకో, కానీ ఈసారి నింపబడినవి కాదు. ఏంటి అయ్యి? ఖాళీగా ఉన్న పాత్రలు నువ్వు అరువు తెచ్చుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటాను ఆల్రెడీ ఆమె దగ్గర ఏమున్నాయి అంటే చాలా ఖాళీ పాత్రలు ఉన్నాయి. తన జీవితంలో కూడా ఖాళీ పరిస్థితులు చాలా అక్కడ ఏం చేస్తున్నాయి అంటే ఏలుబడి
చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, ఇంకా నువ్వేం చెయ్యి, ఖాళీ పాత్రలు అందరి దగ్గర ఏం తెచ్చుకో, అరువు తెచ్చుకొని ఏం చేస్తావంటే, ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు నీ తలుపులు మూసివేసి, ఏం చేసి, నీ తలుపులు మూసివేసి ఆ పాత్రలన్నిటిలోనూ నూనె పోసి మిగిలినవి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెకు సెలవిచ్చెను. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, దే ఆర్ సర్టెన్ థింగ్స్ హ్యాపెనింగ్. ప్రియదేవుని చెప్పండి, చదివేసి. కుమారుడు నూనె పోసాను, పాత్రలన్నీ నిండిన తర్వాత వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన సంగతి తెలియ చెప్పగా, అతడు, నీవు ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా, స్వరం ఎత్తి చెప్దామా. నేను అంటాను, ఈ ఖాళీని ఆమె ఎలా నింపింది? హల్లెలూయా. ఈ ఖాళీని ఆమె ఎలా నింపుకుంది? ఈ అప్పులు అనే ఖాళీని ఆమె ఎలాగా నింపుకుంది? నేనంటాను, ఈ అప్పు అనే ఖాళీని ఎలా నింపిందంటే, దేవుని మాట చేత నింపింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆ ఖాళీని దేంతో నింపింది? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. దేవుని బిడ్డలారా, అప్పును దమ్ముతో నింపలా, అప్పును ఇంకో చోట అప్పు తెచ్చుకొని నింపలా, లేకపోతే దేవుని బిడ్డలారా తన శక్తి చేత కష్టపడి లేకపోతే అది చేసి ఏమి నింపలా, అప్పుని నింపలా. అప్పు ఖాళీని ఎలా నింపిందంటే, దేవుని యొక్క మాట చేత నింపింది. హల్లెలూయా చెప్దాం. ఎలా నింపిందండి? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని బిడ్డలారా, ఆమె సమస్తమును కూడా ఎలా చేసిందో మనం అర్థం చేసుకోగలిగితే, అక్కడ రాయబడుతున్న మాట ఎవరు మాట్లాడాడంటే, నువ్వు బయటికి పోయి నీ ఉరుగు పొరుగు వారి యొద్ద అందరి యొద్ద దొరకగలిగిన బట్టి పాత్రలన్నిటిని ఎరువుపరుచుకున్నాము. హల్లెలూయా. ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, దొరకగలిగిన పాత్రలన్నీ. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా, స్వరం ఎత్తి చెప్దాం. ఎన్ని పాత్రలు తెమ్మన్నాడు? లిమిట్ ఏం చెప్పలా. ఏం చెప్పాడు? దొరకగలిగిన పాత్రలన్నీ. 6వ వచనంలో కనబడేది ఏంటంటే, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, మరి ఏమీ లేవు అని చెప్పాను. హల్లెలూయా. ఆయన చెప్పింది ఏంటిది? దొరకగలిగిన పాత్రలన్నీ. ఈ పిల్లలు చేసిన పని ఏంటి? దొరకగలిగిన పాత్రలన్నీ తెచ్చేశారు. హల్లెలూయా చెప్దాం. ఏం తెచ్చేశారండి? దొరకగలిగిన పాత్రలన్నీ. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాట ఎక్కడున్నారంటే, ఒక పాత్ర తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా. హల్లెలూయా. 2 పాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టుకో, లేకపోతే 3 పాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆమెకి చెప్పాడు ఆల్రెడీ, నీకున్న నూనెను తీసుకుని ఏం చేయి, నువ్వు అన్ని పాత్రలో నువ్వు నింపు అన్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డలారు ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి? ఎవరైనా ఏమనుకుంటారు? ఉన్నదే కొంచెం. ఆయన ఏమంటున్నాడు? దొరకగలిగిన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానీ ఆమె చేసిన పనిని మనం చూసినట్లయితే, ఆ కుమారులు చేసిన పని ఏంటంటే, దొరకగలిగిన పాత్రలన్నీ తెచ్చేసారు. అప్పుడు దాకా నూనె స్టార్ట్ చేయాల. హల్లెలూయా. అయ్యో ఇప్పుడు అడిగింది అయ్యా అంటే, ఇప్పుడు ఎందుకు అడిగింది అంటే, నూనె నింపటం అయిపోయింది, ఇంకా పాత్రలు ఏమి కూడా. అంటే ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేశారంటే, మొదట చెప్పిన మాటను వాళ్ళు చేశారు. రెండోది ఏమని మాట్లాడాడు ఆయన? దేవుని బిడ్డలారో, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 4వ వచనంలో, అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఏంటంటే, లోపల నుండి తలుపు మూసి. ద సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు లోనికి వచ్చి తలుపులు మూసి. 5వ వచనంలో మీరు కనబడేది ఏంటంటే, ఆమె అతని యొద్ద నుండి పోయి తామెను తన కుమారులను లోపల నుండి ఏం చేశారు? తలుపులు మూసి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా.
కొంచెం బలంగా చెప్పండి. ఈ దేవుని బిడ్డలారా, నేను అంటాను తలుపులు మోయటం పెద్ద పనా? హల్లెలూయా. ఏంటంటే తలుపులు మోయటం పెద్ద పని అంటారు. కానీ దైవజనుడు ఏం చెప్పాడు? వాళ్ళు ఏం చేశారు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు మాటని ఎలా వింటున్నారో చెప్తున్నాను నేను. హల్లెలూయా. వాళ్ళు మాటను ఎలా వింటున్నారో. ఫస్ట్ థింగ్ ఏంటంటే దొరకగలిగిన పాత్రలన్నీ తెమ్మన్నారు. దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకొచ్చారు. ఇంక దొరకటానికి ఇంక అసలు లేనే లేవు. రెండోది ఏమన్నాడంటే నువ్వు తలుపులు మూసి అన్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? తలుపులు మూసారు. మూడోది ఏం చేయమన్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీ ఇంట్లోనికి వచ్చి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో ఏం చేసింది? నూనె పోసెను. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. ఆయన ఏమన్నాడు? నూనె పోయమన్నాడు. ఆయన ఏమన్నాడు? నూనె పోయమన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నూనె పొయ్యమనంగానే ఆమె ఏం చేసింది? కుమారులు తెచ్చిన పాత్రలు ఏం చేసింది? హల్లెలూయా చెప్దాం. స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా. నూనె ఎంత ఉందని తెలుసు ఆమెకు? కొంచెమే ఉందని తెలుసు. అది ఆమెకున్న పాత్రలోనే ఉంది. అది కూడా ఆ పాత్రలో ఎంత ఉంది? కొంచెమే ఉంది. కానీ ఈయనేమన్నాడు? తెచ్చిన పాత్రలన్నిటిలో నూనె పోయమన్నాడు. కాబట్టి ఏమేం చేసింది? తెచ్చిన పాత్రలన్నిటిలో హల్లెలూయా చెప్దాము. స్వరమెత్తి చెప్దాం. ఈ దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే షీ డిడ్ నాట్ ఈవెన్ హెసిటేట్ టు డూ ఎనీథింగ్. ఆమె ఏ పని చేయటానికి ఎక్కడ కూడా ఆలోచించినది కానే. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కార్యము చేయటానికి ఆమె ఏమాత్రం కూడా ఆలోచించింది కానే కాదు. ఏ పని జరిగించటానికి ఆమె వెనకడుగు వేసింది కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత్రలో ఏమని చెప్పాడు అంటే దొరకగలిగిన పాత్రలన్నీ తెమ్మన్నాడు. దొరకగలిగిన పాత్రలన్నీ తెచ్చింది. ఇంకా తేవటానికి ఏది కూడా లేదు. రెండోది తలుపులు ముయ్యమన్నాడు. మేబీ ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. అదొక చిన్న విషయం కావచ్చు. హల్లెలూయా. అదొక చిన్న పని కావచ్చు. కానీ ఏం చేసింది? సేవకుడు చెప్పాడు కాబట్టి ఆ పని చేసింది. మూడోది అసాధ్యమైనది. మూడోది ఏంటిదండి? అది హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాను. మూడోది ఏంటిదంటే అసాధ్యమైనది. ఏం చేయమన్నాడు? నూనె పోయమన్నాడు. ఎక్కడ పోయమన్నాడు? తెచ్చుకున్న పాత్రలన్నిట్లో. ఆయన చెప్పింది ఏంటి? ఇంకా ఇదిగో పాత్రలన్నీ ఏం చేస్తావంటే నింపినవి ఒక పక్క, ఇంకో పక్క ఏమో ఖాళీ పెట్టమన్నాడు. ఆమెకు రావాల్సిన డౌట్ ఏంటి? నా పాత్రలోనే ఎంత ఉంది? ఈయనేమంటున్నాడు? పోసి నిండిన వాటిని పక్కన పెట్టి, అంటే ఒక్కొక్కటి ఏం చేయమన్నాడు? సర్దుకుంటా. హల్లెలూయా. ఆమె మెల్లిగా వాటిని ఏం చేసింది? ఒక్కొక్కటి పోసుకుంటా సర్దుకుంటా వచ్చింది. నేను అంటాను, ఒక నూనె పాత్రలో తన దగ్గర ఒక ప్రియ దేవుని బిడ్డలారా 1 లీటర్ నూనె ఉంది. తన దగ్గర ఒక 10 లీటర్ల కూజాలో ఉందనుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నూనె ఒక దాంట్లో పోసింది, నిండటం చూసింది. హల్లెలూయా. ఇప్పుడు సడన్ గా మనకి ఎంత నమ్మకం ఉందో సడన్ గా వచ్చే డౌట్ ఏంటి చెప్పండి? ఇది ఇక్కడ ఆగిపోద్దా లేకపోతే ఇంకో పాత్రలో కూడా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని పాత్రలు తెచ్చాను. ఇల్లు నిండిపోయి ఉంటాయి. ఏమై ఉంటాయి? ఇల్లు ఇన్ని పాత్రలు తెచ్చాను. ఇప్పుడు ఇవన్నిటికి వస్తుందంట. ఇదంటే నిండి ఇంకోటి నిండుద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగేది ఏంటో చెప్పమంటారా? తనకి ఏమీ తెలియదు. తనకేం తెలియదు. తనకు తెలిసింది ఏంటంటే సేవకుడు చెప్పాడు, ఆ మాట నేను. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. సేవకుడు నాతో మాట చెప్పాడు. సేవకుడు నాతో ఈ విషయాన్ని చెప్పాడు కాబట్టి నేను ఆ పని. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి, అది ఏ ఇబ్బంది అయినా కానివ్వండి, అది ఏ లోటైనా కానివ్వండి, ఏ కష్టమైనా కానివ్వండి, ఏ నష్టమైనా కానివ్వండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనం చేయవలసిన పని మనం అర్థం చేసుకోవలసింది. ఆమె అర్థం చేసుకున్నది ఏంటంటే నాకేం తెలియదు.
హల్లెలూయా. ఆమె ఇంకేమీ తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళింది? దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళింది. తనకేమి అర్థం కాలేదు కాబట్టి తన కుమారుల విషయంలో కూడా బాధ ఉంటుంది కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేస్తా ఉందంటే ఆయన ఏదైతే చెప్పాడో, హల్లెలూయా, ప్రియ దేవుని బిడ్డలారా నేను అంటాను, షీ డిడ్ నాట్ గో, ప్రియ దేవుని బిడ్డలారా 10 times to that. ప్రియ దేవుని బిడ్డలారా నేను అంటాను, అది అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి 10 సార్లు వెళ్ళినట్టు ఈ స్త్రీ ఎన్నిసార్లు వెళ్ళింది? ఒకే ఒక్కసారి. హల్లెలూయా. ఎన్నిసార్లు వెళ్ళింది? ఒకే ఒక్కసారి. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు? 2 సార్లు. ఒకటి నిండకు ముందు వెళ్ళింది, తర్వాత నిండిన తర్వాత వెళ్ళింది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఈ దేవుని పెట్టారంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఆమె చేస్తున్నది ఏంటంటే, నేను వెళ్ళాను, అడిగాను, సేవకుడు నాకు చెప్పాడు. హల్లెలూయా. ఏంటిదండి? నేను వెళ్ళాను, అడిగాను, సేవకుడు నాతో ఈ మాట చెప్పాను, కాబట్టి జస్ట్ డూ ఇట్. దాన్ని చేశాను. ఏంటి? దాన్ని చేసేద్దాం. ఇది చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలియదు, ఇది చేస్తే ఏమవుద్దో కూడా తనకేమీ తెలియదు. కానీ తనకు తెలిసింది ఏంటంటే చేయటం ఒకటే. హల్లెలూయా. తనకు తెలిసింది ఏంటిదమ్మా? చేయటం ఒకటే. సేవకుడు చెప్పాడు నేను ఆ పని చెయ్యాలి. నేను చెప్తున్నాను, ఏ ఖాళీతో వెళ్ళిందామే? అప్పులు అనే ఖాళీ. ఏ ఖాళీతో వెళ్ళిందామే? హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చివరి వచనం 7వ వచనంలో ఆమె దైవజనుడే అయిన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు, నువ్వు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చేసిందంటే నూనె పోసింది. ఏం పోసిందండి? నూనె పోసింది. పాత్రలన్నీ నిండిపోయింది. నేను అంటాను, నిండిన నూనెతో ఏం చేయాలో ఎవరికి తెలియదు చెప్పండి. ఏమండి? నిండిన నూనె ఉంది. ఇప్పుడు ఆమెకు ఇప్పుడు దాకా ఏం లేదు, నూనె లేదు. ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇప్పుడు నూనెతో ఏం చేయాలో తెలియదు అంటారా? ఏమో తెలుసు అంటారు, తెలియదు అంటారా? మరి ఎందుకు వెళ్ళింది మళ్ళీ? ఎందుకంటే ఆయన అక్కడ దాకే చెప్పాడు. హల్లెలూయా. ఎక్కడ దాకా చెప్పాడు? 4వ వచనం చూడండి. నా నూనె పాత్రలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవేయగా. ఎక్కడి వరకు చెప్పాడు? ఎక్కడి వరకు చెప్పాడు? నిండిని అన్ని. ఇప్పుడు ఏం చేసింది ఆమె? నిండినవన్నీ కూడా ఏం చేసింది? ఒక తట్టు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళిందో తెలుసా? మాట అక్కడ దాకే వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నిండిపోయింది కాబట్టి ఇక నా ఇష్టం. హల్లెలూయా. నిండిపోయింది కాబట్టి ఇక నాకేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? కూర్చొని ఆలోచన చేయాలి. కూర్చొని ఇంకా ముందుకు ఎలాగెళ్ళాలో ఇంకా తలంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నూనెతో ఏం చేద్దాం? కొట్టు పెట్టేద్దాం. ఏం చేద్దాం? సాధారణంగా అంత నూనె ఉందనుకోండి, ఏం చేద్దాం? అంతేనా? ఈ దేవుని బిడ్డలారా తెలుసు, కానీ మాట ఎక్కడ దాకుంది? నింపమనే వరకే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నూనె నింపిన తర్వాత ఏం చేయమన్నాడు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా మళ్ళీ ఏం చేసిందంటే, మళ్ళీ వెళ్ళిందయ్యా, నువ్వు చెప్పిన మాట వరకు సంపూర్ణంగా చేసి వచ్చా. హల్లెలూయా. నువ్వు చెప్పిన మాట వరకు సంపూర్ణంగా చేసి వచ్చా. ఏ డౌట్ లేకుండా చేసి వచ్చా. ఏమి ఆలోచించకుండా చేసి వచ్చా. మళ్ళీ ఇప్పుడేమి? అబ్బా, హల్లెలూయా. నాకు ఇది చదువుతుంటే భలే ఆనందం అనిపించిందండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? నేను ఇప్పుడు మళ్ళీ నేను అంటాను, తెలియక కాదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఏం కాదండి? తెలియక కాదు, అర్థం కాక కాదు, లేకపోతే జ్ఞానం లేక కాదు. నేనంటాను, కొన్నిసార్లు సమ్టైమ్స్ వి లిసన్ ఇన్ ద గ్యాప్స్. మనం కొన్నిసార్లు ఖాళీ పరిస్థితుల్లో వింటాం, కానీ నిండిన తర్వాత వినం. ఏంటండి? నిండిన తర్వాత వినం. ఇప్పుడు అప్పు ఉందనుకోండి, మీరేదో ఒకటి చెప్పి నాతో ఏం చేపిస్తారు? ప్రార్థన చేయించారు, సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు అప్పుకు మించి ఇంకో 1,00,000 ఎక్కువ వచ్చింది. ఇప్పుడు అడుగుతారా? మామూలుగా అడుగుతారా? హల్లెలూయా. ఆమె చూడండి, షీ డిడ్ నాట్ హెసిటేట్ టు గో బ్యాక్. ఆమె ఏం చేయాలో
ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పించుకోవటానికి తిరిగి వెళ్ళటానికి ఆమె ఏమీ కూడా ఏం చేయలేదు, ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడేమో ఖాళీ స్థితిలో వెళ్ళింది, ఇప్పుడేమో నింపిన స్థితిలో వెళ్ళింది. ఎందుకనంటే ఆ గ్యాప్ హల్లెలూయా, నేను అంటాను ఆ గ్యాప్ అప్పుడే ఫుల్ఫిల్ అవ్వాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గ్యాప్ అప్పుడే తీరిపోవాలా. చాలాసార్లు సగంతోనే అయిపోయింది అనుకుంటాం, చాలాసార్లు కొంత కలగంగానే మనం పక్కకు తప్పేసుకుంటాం దేవుని మాట నుండి. చాలాసార్లు కొన్ని జరిగిన తర్వాత ఇంకా అనుకుంటాం ఇంకా దేవుని మాట మనకి ఏ మాత్రం కూడా అవసరము లేదు, ఇంకా దేవుని మాట మనకి ఏమీ కూడా అవసరము లేదు అని అనుకుంటాం. కానీ నేను చెప్తున్నాను, ఆమె అట్లా లేదు. హల్లెలూయా. ఆమె నింపిన తర్వాత నూనె ఆగిపోయింది. నూనె ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఆమెను అడుగుతుంది, అయ్యా అంతా నిండిపోయింది, ఇప్పుడు నన్నేమి? హల్లెలూయా. ఆయన అంటాడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వాటితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నేను అంటాను లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అయింది అక్కడ. ఏం సెటిల్మెంట్ అది? హల్లెలూయా చెప్దామా? స్వరం ఎత్తి చెప్దామా? హల్లెలూయా. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? ఆమె నూనె ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు చూడలేదు అంటే సేవకుడు చూసాడా? హల్లెలూయా. సేవకుడు చూసేది చూడలేదా? ఇంత నూనె వచ్చి ఉంటుందా అనుకున్నాడా? నేను 2 పాత్రలు అనుకోవచ్చుగా, ఎలీషా ఎన్ని పాత్రలు అనుకోవచ్చా? 2 పాత్రలతో ఏమవ్వచ్చు? మా యొక్క సహమప్పు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆమె చెప్పింది, అయ్యా పాత్రలన్నీ తెచ్చాము, అంత నూనె పోసాము. హల్లెలూయా. అప్పుడు సేవకుడు మరలా మాట్లాడుతున్నాడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి అప్పు తీర్చుకొని మిగిలిన దానితో ఏంటంటే నీవును నీ పిల్లలను కూడా బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట వచ్చింది ఆమెకి. ఏంటో తెలుసా? ఈ నూనె నా అప్పులు తీరుస్తుంది, నా కుటుంబాన్ని కూడా పోషిస్తుంది. హల్లెలూయా. ఆమె ఎంత వస్తే అని అమ్మలా. హల్లెలూయా. నేను అంటాను ఎంత సంపాదించగలుగుతాననే డౌట్ ఇప్పుడు ఆమెకు రాలా. ఎంత అప్పు తీరద్దని ఇప్పుడు ఆమెకు ఆ డౌట్ అనేది లేదు. ఎందుకనంటే తమ దగ్గర ఉన్న నూనె బట్టి కాదు. మరలా చెప్తున్నాను, తన దగ్గర ఉన్న దేన్ని బట్టో తెలుసా? తన వెనకాల దైవజనుడు ఇచ్చిన మాటను బట్టి. హల్లెలూయా. తన వెనకాల దైవజనుడు చెప్పిన ఏమని చెప్పాడు? ఈ నూనె అమ్మి నీ అప్పులు తీర్చి ప్రియ దేవుని బిడ్డలా నీవును నీ పిల్లలను బ్రతుకండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు తనకు తెలుసు తన దగ్గర ఉన్న నూనెను బట్టి తాను ఏం చేయబోతా ఉందంటే అప్పులు తీర్చబడబోతా ఉన్నాయి. అట్లాగే పిల్లలు కూడా, నేను నా పిల్లలు కూడా ఏం చేయబడబోతా ఉన్నారంటే పోషించా. హల్లెలూయా. దేన్ని బట్టి అంటే తను కలిగి ఉన్న నూనె బట్టి కాదు. మరలా చెప్తున్నాను, హల్లెలూయా. దైవజనుడు ఆల్రెడీ ఒక గ్యారెంటీ చెప్పేశాడు. ఏమని? నీ దగ్గర ఉన్న నూనె నువ్వు అమ్ముతావు, అది అప్పు తీరద్దే, నీ కుటుంబాన్ని కూడా పోషిస్తుంది. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. అంటాను కొన్నిసార్లు మనం అనుకుంటాం, హల్లెలూయా, ఏమని అనుకుంటాం తెలుసా? 1,00,000 రూపాయలు వస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి. ఏమవుతాయి? 1,00,000 రూపాయలు వస్తే నా అప్పులన్నీ, ఇది ఒక 2 లక్షలు వస్తే నా అప్పులన్నీ. హల్లెలూయా. అవునా? ఈరోజు ఎంతమందికి ఉందో ఆలోచన? నేను అందుకే నాకు ఎంత అప్పు ఉందో నాకే తెలియదు. ఎందుకంటే ఎంత రావాలో తెలియదు కాబట్టి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను నీకు వచ్చేదాన్ని బట్టి నీ అప్పు తీరదా. ఇది బాగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. 2 లక్షలు వచ్చినా నీకు ఇంక అప్పు ఉంటుంది. నీకు 2 లక్షలే అప్పు ఉంది, 4 లక్షలు వచ్చినాయి అయినా ఇంక అప్పు ఉంటుంది. నేను చెప్తున్నాను ఎందుకు తెలుసా?
ఆమె తను నింపిన పాత్రలను బట్టి కార్యం జరగలేదు అక్కడ. హల్లెలూయా. ఆ వెనకాల దైవ సేవకుడు చెప్పిన హల్లెలూయా 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 వెనకాల దైవ సేవకుడు చెప్పిన మాటను బట్టి, వెనకాల దైవ సేవకుడు ఇచ్చిన మాటను బట్టి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాము, స్వరం ఎత్తి చెప్దాము. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, ఆ నూనెను బట్టి నువ్వు అప్పులు తీర్చబడతా, అట్లాగే నీ బిడ్డలు కూడా పోషించబడతారు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అంటే ఈమె అప్పులు తీర్చబడింది తాను నింపిన నూనె బట్టి కాదు, కానీ దైవ సేవకుడు తనతో చెప్పిన మాటను బట్టి. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఇదిగో నీకున్న ఆ గ్యాప్ దేంతో నింపుతున్నావు? నీకున్న ఆ గ్యాప్ ని ఎలా నింపాలని ఆలోచన చేస్తున్నావు? నీకున్న ఆ లోటును ఎలా పోడ్చాలని ప్రయత్నం చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు 10 లక్షలు ఉన్నాయేమో నాకు తెలియదు, ఇదిగో 5 లక్షలు ఉన్నాయేమో నాకు తెలియదు, 2 లక్షలు ఉన్నాయేమో నాకు తెలియదు, ప్రియ దేవుని బిడ్డలారా 1,00,000 ఉందేమో నాకు తెలియదు. నేను అంటాను, ఈ గ్యాప్ అంతా ఫిల్ చేయగలిగింది ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. అది ఎంత లోటైనా, అది ఎంత కొరతైనా, అది ఎంత ఇబ్బంది అయినా, అది ఎంత ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎటువంటి పరిస్థితి అయినా దాన్ని నింపగలిగింది మాత్రం దేవుని యొక్క హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాను, ఇదిగో నువ్వు పని వెనకాల ప్రయాసపడే ముందు, ఇదిగో నువ్వు చేసే వ్యాపారాల వెనకాలో, నువ్వు చేసే పంటల వెనకాలో, చేసే పనుల వెనకాలో, డ్యూటీల వెనకాలో పరిగెత్తే ముందు నువ్వు దేన్ని చేయటానికి నువ్వు ప్రయాసపడాలి అంటే దేవుని మాటలు చేయటానికి నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? యు హ్యావ్ టు స్టార్ట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మాటకు లోబడటానికి నువ్వేం చేయాలంటే ప్రయాసపడటం నువ్వు ప్రారంభము. హల్లెలూయా చెప్దామా? స్వరం ఎత్తి చెప్దామా? నీకు తెలియదు, ఆ గ్యాప్ నింపగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఒకవేళ నీకు గ్యాప్ నింపగలిగే శక్తి ఉంటే నీకు అప్పు ఎందుకు అవుద్ది? అర్థమైందమ్మా? నువ్వు అప్పునే తీర్చగలిగే శక్తి ఉంటే అప్పు ఎందుకు చేస్తావు నువ్వు? అర్థమైందన్నమాట. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సింది, వీఆర్ అనేబుల్, మనం అసమర్థులం. మనం ఏమై ఉన్నాం? కానీ సమస్తాన్ని ప్రియ దేవుని బిడ్డలారా చేయగలిగిన సామర్థ్యం ఆయనకే ఉంది. హల్లెలూయా. నేను అంటాను, ఆర్థిక పరిస్థితుల్లో మనం దేవుణ్ణి తీసుకెళ్ళడానికి చాలా చాలా వెనకడుగులో ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఏమున్నామండి? ఆర్థికంగా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడన్నా ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా చెప్పాను కానీ హల్లెలూయా గట్టిగా చెప్దాం, స్వరం ఎత్తి చెప్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులు ఎలాగా నింపబడాలి? హల్లెలూయా గట్టిగా చెప్దామా? నేను ఒక మాటలో చెప్పాలంటే నా సాక్ష్యాలు చాలా ఉంటాయి. ఈ వారం ఒక అద్భుతాలు. హల్లెలూయా. ఈ వారం ఏంటి అండి? అన్ని అద్భుతాలే. హల్లెలూయా. ఒక్కొక్కటి ఒక అద్భుతం. ఏంటంటే ఒక్కొక్కటి ఒక అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో దేవుణ్ణి నమ్ముకుంటే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సడన్ గా నా స్నేహితుడు ఫోన్ చేశాడు. ఆ రోజు పిల్లకి నేను 5,300 ఫీజు కట్టాలి. ఎంత? 5,300 ఫీజు కట్టి టీసీ తీసుకొని రావాలి. నా స్నేహితుడు ఫోన్ చేశాడు. ఏంటి ఏం చేస్తున్నావు అన్నాడు. పిల్లకి ఒక 6,000 కట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పిల్లకి 6,000 కడితే టీసీ ఇస్తారు. యాక్చువల్లీ క్యాష్ ఉన్నాయి నా దగ్గర. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 6,000 కట్టాలి, పిల్లకి టీసీ ఇస్తాడంటే సర్లే ఒక 6,000 వేస్తున్నాను, టీసీ తెచ్చుకొని 6,000 వేసాడు. ఆయనే చేశాడు, ఏదో మాట్లాడడానికి చేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, సరే అది కట్టేసి అది అయిపోయింది. తర్వాత ఎప్పుడో మేము గురువారం అనుకుంటా, గురువారము శుక్రవారము బుధవారం అనుకుంటా, బుధవారం ఎక్కడికో వెళ్ళి వస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి చేతులు ఏమి లేవు. ఒక ఆమె ఫోన్ చేసి, ప్రియ దేవుని బిడ్డలారా ఒక 5,000 వేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వేసింది అనుకుని నాకు తెలియదు. నేను దశంభాగం వేసాను, కొంచెం నా కోసం ప్రార్థన చేయాలి. నేను అప్పుడు రూపాయి లేదు నా చేతులు. అది ఫీల్ అయిపోయింది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఈ అన్ని అయ్యగారెట్టే చెప్తాడు అనుకుంటారు. లేదు, ప్రియ దేవుని బిడ్డలారా, నిసి ఎక్కడి నుండో తెచ్చి 10,000 ఇచ్చింది. ఇవన్నీ అప్పులకే.
మీ దేవుని బిడ్డలారు, నేను అంటాను నెలలో తీరాల్సిన వారంలో తీర్చేది దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేస్తా ఉంటామంటే గ్యాప్ను ఫిల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. హల్లెలూయా. అసలు ఆ టైంలో స్నేహితుడు ఫోన్ చేయటం ఏంటి, నాకు ప్రియ దేవుని బిడ్డలు నేను వెళ్తున్నానని చెప్పడం ఏంటి, మాట్లాడేటప్పుడు వేసేసాడు నాకు. ఎప్పుడు సొల్లె వచ్చినాయి అన్నాడు, సొల్లె వచ్చినాయి అని ఇంకా వేరే డిస్కషన్ లోకి వెళ్ళిపోయాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారంటే అన్ని కూడా సడన్ గా ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకని జరుగుతున్నాయి అంటే ప్రియ దేవుని బిడ్డలారా అవన్నీ దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమును కూడా దేవుడే చెయ్యాలి. హల్లెలూయా చెప్దాం. సమస్తమును కూడా ఎవరు చేయాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఐ యామ్ అనేబుల్, నేను అసమర్థుడిని. ఆ విషయాల్లో మాత్రం నేను అసమర్థుడిని, బట్ నేను నమ్మిన నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయటానికి ఏమై ఉన్నాడంటే సమర్థుడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారు వాటి అన్నిటిని బయట పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి, హల్లెలూయా, ఇక్కడ మనం చదువుకున్నది ఆ సందర్భమే కాబట్టి ఆ విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. చెప్దాం, స్వరమెత్తి చెప్దాం. ప్రియ దేవుని బిడ్డలారు దేవుడు సమస్తాన్ని చేయగలగటానికి ఏమై ఉన్నాడంటే సమర్థుడై ఉన్నాడు. నేను అడుగుతున్నాను, హౌ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ గ్యాప్స్? నీ ఖాళీలను నువ్వు ఎలా నింపుతున్నావు? నీ ఖాళీలను నువ్వు ఎలా పూరిస్తున్నావు? ఈరోజు ఆర్థిక లోటు నీకుంటే ఆ ఖాళీని పూర్తి చేయడానికి మనుషుల దగ్గరకు పరిగెడుతున్నావా, లేకపోతే ఆ ఖాళీని పూర్తి చేయడానికి లోకం దగ్గరకు పరిగెడుతున్నావా? ఆ ఖాళీని పూర్తి చేయడానికి ఇంకో దగ్గరికి పరిగెడుతున్నావా? ఆ ఖాళీని పూర్తి చేయడానికి అటువైపు ఇటువైపు లోకం తట్టు చూస్తున్నావా? నేను అంటున్నాను, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆమె ఏమీ లేని పరిస్థితుల్లో అప్పులు విషయంలో కుమారులు లాక్కెళ్ళిపోతారు అని చెప్పబడిన పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆమె దేవుని మాట చేత తన ఖాళీని నింపింది. హల్లెలూయా. ఆ ఖాళీ ఎలా నిండిందంటే నా గిన్నె నిండి. హల్లెలూయా చెప్దాం. ఆమె దేనికోసం తీసుకున్న మాట? నింపటం కోసం, దేవుని నింపటం కోసం, అప్పును. కానీ ఆమెకు వచ్చింది ఏంటిది? ఏమొచ్చేసింది? అప్పు తీర్చడమే కాదండి, తను బ్రతకటానికి, తన కుటుంబం బ్రతకటానికి కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అడిగింది ఏంటిది? అయ్యా అప్పులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, అప్పులు మాత్రం తీర్తే చాలయ్యా. కానీ దేవుడిని నమ్మింది, ఆ నమ్మకం లేకపోతే ఆ మాటను బట్టి తాను నిలబడింది. ఆ మాట ఏం చేసిందంటే అప్పు తీర్చడమే కాదు, శ్రీదేవుని బిడ్డలారా ఏం చేసింది? శ్రీదేవుని బిడ్డలారా ఆమె తన కుటుంబాన్ని కూడా. హల్లెలూయా. శ్రీదేవుని బిడ్డలారా నేనంటాను, నీకు కొన్ని లోట్లే కనబడతాయి. ఏంటండి? కొన్ని. దేవుడు నీతో మాట్లాడింది నువ్వు చేస్తూ ఉండగానే నీ ఖాళీ నింపబట్టు నువ్వు చూస్తూ మొదలు పెడతావు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె నింపటం మొదలు పెట్టింది, ఆమె చెప్పిన ప్రకారం చేయటం మొదలు పెట్టింది. అలా చేస్తూ ఉండగానే ఆమె నింపబట్టం తన కళ్ళారా చూస్తా ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా నింపబడుతున్నాయి కదా అని తీసుకొని నడిచింది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దాం. ఈరోజు నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వు కూడా, ఒకవేళ ఈరోజు ఈ ప్రసంగం మనం విన్నాం కాబట్టి ఆర్థిక ఖాళీ నీ దగ్గర ఉందేమో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా అప్పు చేసి ఇంకా అప్పు చేసి అప్పు తీర్చడానికి, ఏదో చేసి ఇంకా అప్పు తీర్చడానికి ఒకవేళ నీ ప్రయత్నాల్లో నువ్వు ఉన్నావేమో. నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారయ్యా, ఆమె కంటే ముందు జరిగింది. నీ దగ్గర ఏది వాడుకుంటాడు దేవుడు నాకు తెలియదు, కానీ దేవుడు ఆమెకు చేసిన దేవుడు మనకే చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆమె దగ్గర నూనె ఉంది కాబట్టి నూనెతో నింపాడు, బియ్యం ఉంటే బియ్యంతో నింపేవాడు. హల్లెలూయా. రూపాయి ఉంటే రూపాయితోనే. ఆమె దగ్గర నూనె ఉందని చెప్పింది కాబట్టి నూనెతో నింపాడు. హల్లెలూయా. కాబట్టి నాకు తెలియదు దేవుడు దేని ద్వారా కార్యం చేస్తాడో నాకైతే, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆయన తన మాట చొప్పున జరిగించు వారి పట్ల కార్యము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా నీ ఖాళీ నింపబడటానికి, నీ ఖాళీ ఇదిగో నింపబడి పొంగి పొరలటానికి, ఇదిగో నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు చెప్పినట్లుగా నువ్వు చెప్పటానికి
నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మాటకు లోబడే తత్వం. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఏం చేయమన్నాడు, ఎలా ఉండమన్నాడు, ఎలా నడవమన్నాడు, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పాడు. హల్లెలూయా. సంఘంలో పేతురు గారు గొప్ప సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఎప్పుడో చెట్టు కింద కూర్చొని, ఆయన చనిపోయాడు, చెట్టు కింద కూర్చొని 2 కోతులు చూపించాడు దేవుడు. అయ్యా నేను ఎట్ట బతకాలి? హల్లెలూయా. 2 కోతులు చూపిస్తూ ఇప్పటికీ అదే పోషిస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పటికీ అది లేకపోతే తినలేదు వాళ్ళకి. అది లేకపోతే ఏం లేదు. ఎందుకని జరుగుతుంది అట్లా? పోలీసులు వచ్చారు, కోర్టులు వచ్చింది, కేసులే రకరకాలు జరిగినాయి. కానీ దేవుడు చెప్పాడు అది తప్ప వేరే ఆధారం ఆయనకి లేనే లేదు. చాలా మంది ఆ వ్యాపారం చేసి బతుకుదాం అనుకున్నారు, కానీ అవ్వలా. ఎందుకని? హల్లెలూయా. ఈ మధ్యలో ఒకటి జరిగింది. ఇదేమని పెట్టారు, 2 లక్షలు అంటే 12 లక్షలు పెట్టు, 10 లక్షలు పెట్టు చేపలు చెరివేసింది కోటమ్మ గారు. సాధిద్దామని, ఏం చేద్దామని, దానిపైన ఇంకో 3-4 లక్షలు పెట్టుబడి, మొత్తం కలిపి 12-13 లక్షలు. నేను చెప్తున్నాను, ఆ చేపలు అమ్మిన తర్వాత వచ్చిన లాభం ఎంతో తెలుసా? 15 లక్షలు అప్పు. ఎంత? ఎందుకు? దేవుడు మాట ఏం చెప్పాడు? కోతులు అమ్ముకొని బతకండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. హల్లెలూయా. ఏం చేయాలి? కోతులు అమ్ముకొనే ఎగస్టాలు చేయకూడదు. ఎగస్టాలు అంటారు, అట్లేమంటారు? నిజం. 1 రూపాయి రాలే చెరువు మీద. ఎన్ని రాలే? 1 రూపాయి. ఇప్పుడు అప్పులు కట్టడానికి కూడా ఇయ్య పనికి వస్తున్నాయి. ఏమి? ఆ కోతులే, ఆ కొంట ముచ్చులే. చేపలు అప్పు కడతానికి కూడా కొంట ముచ్చులే. ఎందుకంటే అది దేవుడు. చెప్దామా? నేను అంటాను, అప్పులు ఖాళీ ఉందా? దేవుని దగ్గర కూర్చో. నన్ను ఎలా నింపుతావో నాకు తెలియదయ్యా. ఆ స్త్రీ చెప్పినట్లు, ఆ చేసినట్లు నేను కూడా చేస్తాను. హల్లెలూయా. ఆ స్త్రీ చేసినట్లు నేను కూడా చేస్తాను. నా ఆలోచన బట్టి కాదయ్యా, నీ చిత్తము కలిగి నేను తల ఉంచుతాను. నన్ను నింపయ్య అంటే ఎవ్వరు నింపనంత నిండుగా నేను నింపుతాను. హల్లెలూయా. 15 పైసలు ఇచ్చి అట్టికాయ కనుక్కున్న కే పాల్ గారిని ప్రపంచంలో నేను నింపేశాడు. హల్లెలూయా. 10 పైసలు పెట్టి సగం అట్టికాయ ఇచ్చాడంట షాప్. పూర్తి అట్టికాయ రాదుగా నీకు, 15 పైసలకి సగం అట్టికాయ ఇస్తే సగం అట్టికాయ తిని ట్యాప్ కింద వాటర్ తాగాడు. అట్లా అప్పట్లో ఏం చేశాడు? కడుపు నింపుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ ఉండే ఒకే ఒక బోయింగ్ విమానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ ఆయనకి తప్ప ఇప్పటికి కూడా ఇంకో ఫ్లైట్ అలాంటి లేదు ప్రపంచం. హల్లెలూయా. దేవుని మాట వింటే నింపుతాడు. దేవుని మాట ప్రకారం చేస్తే మనం నింపబడతాం. నేను అంటాను, నీ ఖాళీని దేవుని మాటతో నువ్వు నింపు. హల్లెలూయా. దేంతో నింపు? దేవుని మాటతో నింపు. ఆ మాట ఆ ఖాళీ నింపటమే కాదు, పొంగి పొర్లేటట్లు చేస్తుంది. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి పరిగెత్తి, వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూసి, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏదో ఒకటి చేసి చేయాలని ప్రయత్నం చేయకు. అడగొద్దా అంటే అడగొచ్చు, సమయం ఉంటుంది. హల్లెలూయా. అన్నిటికంటే ముందు నీ స్టెప్ ఏదై ఉండాలి. నేను అంటాను, నువ్వు స్టెప్ కనుక దీంట్లో వేస్తే ఎవరిని అడగకుండానే చేస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కనుక స్టెప్ అడుగు వేస్తే దేవుడు అడగకుండానే దేవుడు కార్యము ఈ మాట ప్రకారం ఈ ఖాళీని నేను నింపటానికి, ఈ ఖాళీని నేను పూర్తి చేయడానికి, ఈ ఖాళీని నేను నెరవేర్చుకోవటానికి సహాయం దయచేయమని దేవా. అయ్యా నీ పాదాలు పట్టుకున్నావు నాయన, దైత్య జ్ఞాపకం చేసి రాత్రి కాలుస్తామని నాయన. నిజంగానే నాయన మాకు ఏ ఖాళీ ఉన్నదో ఆ ఖాళీ నింపుకోలేకుండా ఉన్నామేమో ప్రభువా, దయతో క్షమించు నాయన, క్షమించు నాయన. ఇంకా ఖాళీ ఉన్నది ఇక్కడ నింపుకునే వారిగా చేయి, నింపుకునే ఆత్మ దయచేయి, నింపుకునే జ్ఞానం దయచేయి, నింపుకునే బలం దయచేయి, నింపుకునే ఆలోచన దయచేయి, నింపుకునే శక్తి దయచేయి. అయ్యా ఎక్కడ ఖాళీ రక్షకుడానికి స్తోత్రం, దైవమానికి స్తోత్రం, దైవాధిదేవానికి స్తోత్రం, రక్షకుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం,
దేనితో నింపుతున్నామో నాయనా, ఒక్కసారి పరిశీలన చేయండి. దయతో మమ్మల్ని క్షమించండి. దేనితో నింపుతున్నామో దేంతో నింపుకున్నాం? మమ్మల్ని మేము ఒక్కసారి చూసుకోవటానికి దేవా సహాయం దయచేయండి నాయన. నీ మాటను బట్టి, నీ మాటలు నింపటానికి దేవా, నీ మాటలు నింపటానికి యేసయ్యా, యేసయ్యా నా ఖాళీని నీ మాటతో నింపటానికి దేవా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, దైవమా నీకు వందనాలు. నా ఖాళీని నింపువాడవు నీవే నాయన, నా లోటుని నింపువాడవు నీవే నాయన, నా ఇబ్బంది నింపువాడవు నీవే, నా కొరతను నింపువాడవు నీవే. ఆర్థికమైన లోటైనా, కుటుంబంలో లోటైనా దైవ, ఇబ్బందుల్లో లోటైనా, ఏదైనా నాయన నింపేవాడవు నీవే దేవా. నింపగలిగేవాడవు నీవే, నింపగలిగేవాడవు నీవే. నింపయ్యా నీకు వందనాలు, నింపు దేవా నీకు స్తోత్రం, నింపు రాజా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. ఒక్కసారి నోరు తెరుచాము, నోరు తెరుచాము దేవా. నా లోటు నింపువాడవు నీవే, నా కొరత నింపువాడవు నీవే. అయ్యా నీకు వందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, రక్షకుడా నీకు వందనాలు. నా దైనందిన జీవితంలో ఎన్నో లోట్లయ్యా, ఎన్నో ఖాళీలు ఆయన, ఎన్నో ఖాళీలయ్యా. ఆర్థిక పరమైన ఖాళీలు అయ్యా, అసమాధానమైన ఖాళీలు, ఇబ్బందులు అనే ఖాళీలు, అనారోగ్యం అనే ఖాళీ ఎన్నో ఉన్నాయి నాయన. వాటి నీ మాట చేత నింపటానికి, నీ మాట చేత నింపటానికి దేవా మాకు సహాయం దయచేయండి అయ్యా, మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రం దేవా, నీకు వందనాలు, రక్షకుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, దైవమా నీకు వందనాలయ్యా. నిన్నే అడుగుతున్నాము, మా ఖాళీలు నీతో నింపేవారిగా చేయి, మా ఖాళీలు నీతో నింపేవారిగా, మా ఖాళీలు నీతో నింపేవారిగా చేయండి. మా రక్షకుడా నీకు వందనాలయ్యా. లోకపు మాటలతో మేము నింపకుండా, లోకపు తలంపులతో మేము నింపకుండా, ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చేశారని, వాళ్ళు అలా చేశారని, వీళ్ళు ఇలా చేశారని నాయనా వ్యర్థమైన వాటితో నా ఖాళీలు నింపకుండా దేవా, శ్రేష్టమైన వాటితో మా ఖాళీని నింపటానికి అయ్యా, మా లోటు నింపుకోవటానికి దేవా అయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా నీకు స్తోత్రము, నువ్వు దేవుడు ఉన్నావు, నువ్వు సర్వశక్తివంతుడు. నీ మాటలతో నింపడానికి మాకు సహాయం అయ్యా నీకు వందనాలు. దైవమా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రోజు ఇక్కడ ఎవరు ఏ లోటుతో ఉన్నారో నాకు తెలియదు, వారి ఖాళీలను ఎలా పూరిస్తున్నారో నాకు తెలియదు నాయన. వారి ఖాళీలను ఎలా నింపుకుంటున్నారో నాకు ప్రతి మాట తన కడుపు నిండుతుందని నువ్వు చెప్పావయ్యా. తన కడుపు నిండుతుందని, మాట చేత కడుపు నిండుతుందని, మాట చేత కుటుంబం నిండుతుందని మాట తెలుసుకుంటున్నారేమో దేవా. నీ మాట చేత నింపుకునే వారికి చేయండి దేవా. నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రము, నీకే వందనాలు. హృదయాన్ని మాట వినటానికి నిద్రపోతున్నాం. అయ్యో నీ మాటలో ఉన్న శక్తి మాకు అర్థం కావట్లేదు, నీ మాటలో ఉన్న బలం మాకు అర్థం కావట్లేదు, నీ మాటలో ఉన్న అయ్యో ప్రభు స్థితి మాకు అర్థం. అయ్యా నీకే వందనాలు తండ్రి. వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనందరూ నూతనమైన ఆరోగ్యం, నూతనమైన బలము నాయన నీ కృపలో నీవే అనుగ్రహించదు గాక నాయన. నీకే స్తోత్రాలు, నీవే బలపరచండి. మా స్కూల్లో ఉన్న కుటుంబాన్ని దర్శించండి. అక్కడ చీకటి ఏలుబడి చేస్తుంది నాయన. యేసు నామములో ఆ చీకటిని తోలివేయండి, యేసు నామములో ఆ చీకటిని తోలివేయండి.
కుటుంబంలో నువ్వు మాత్రమే దాన్ని సంపూర్ణంగా ముయ్యగలవయ్యా. ఆమేన్. నువ్వు మాత్రమే సంపూర్ణంగా